ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు. గత కాలంలో దైవజనులు జాన్ పాల్ గారు అందించిన సందేశాన్ని విని చాలామంది ఆశీర్వదింపబడి వారి అభిప్రాయాలని మనకు తెలియచేశారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరికొద్ది క్షణాల్లో దైవజనులు జాన్ పాల్ గారు మన ముందుకి మరి ఒక సందేశంతో వస్తుండగా శ్రద్ధగా విందాం. దేవుని ప్రజలారా, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. దేవుని కృపను బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ అందరిని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మరొకసారి మీ ముందుకు వచ్చి ఉన్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఇక్కడ శ్రద్ధగా పరిశీలన చేయాలి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ ఈ గిన్నె వైపు పరిశీలన చేయండి. చూడండి, ఆవిరి మనకి ఇలా కనబడుతూ ఉంది, కొంత మేరకు మనకు కనబడుతూ ఉంది, తర్వాత కనుమరుగైపోతూ ఉంది. ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగుంది: మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం దేనికోసం మాట్లాడుతుందంటే మన జీవితాలు, మన మనుష్యులు భూమి మీద జీవించే కాలం కోసం మాట్లాడుతూ ఉంది. మనం ఏంటంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం అంట. ఇప్పుడు చూడండి, మనం చూసాం కదండి, మనము ఈ మూత నేను తెరిచినప్పుడు ఆవిరి వస్తూ ఉంది. ఇది చూడండి, ఇప్పుడు కూడా ఇంతవరకు కొంత మేర వరకు దాన్ని చూడగలుగుతున్నాం, కానీ తర్వాత అది మనకి కనుమరుగైపోతూ ఉంది. మనకంటే కనుచూపు మేరలో కనబడట్లేదు. సో అది గాల్లో కలిసిపోతూ ఉంది. సో అటువంటిదే మన జీవితం అని కూడా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ చూడండి, మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలో మొన్నటి వరకు, కొన్ని రోజుల క్రితం వరకు మనతో చాలా బంధుత్వం కలిగిన వాళ్ళు, బంధువులుగా ఉన్నవాళ్ళు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు అనేక మంది కనుమరుగైపోయారు. ఈరోజు వాళ్ళు భూమి మీద లేరు. కరోనా వల్ల అనేక మంది మరణించిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఒక్క కరోనానే కాదు కానీ అనేక వ్యాధులతో అనేక మంది మరణించిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, మన ప్రియులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన అందరికీ తెలుసు, గానగాంధర్వుడు అని అంటారు. అతను ఈరోజు లేరు అన్నదానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను. కానీ మొన్నటి వరకు ఎంతగా చక్కగా అనేక క్రైస్తవ పాటలు కూడా పాడి అనేక మందిని ఆనందపరిచిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు. అదేవిధంగా మన పంజాబ్లో చూసినట్టే సత్నం కట్నా అని ఒక బలవంతుడు, మంచి బలాఢ్యుడు, అతను ఏంటంటే ఇండియాలోనే పెద్ద మజిల్స్ కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా మన మధ్య లేరు. హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డబ్బున్న వ్యక్తులు కూడా, డబ్బు వాళ్ళని బ్రతికించలేదు కానీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది అయితే రాజకీయ నాయకులు, మంచి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉంది, కానీ అయినా కూడా వాళ్ళు ఈరోజు లేరు. వాళ్ళందరూ కనుమరుగైపోయారు. కాబట్టి ఈ వాక్యాన్ని చూసిన ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎంత బలాఢ్యుడు అయినా కావచ్చు, ఎంత విద్యావేత్త అయినా అవ్వచ్చు, నువ్వు రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే సినిమా యాక్టర్ లేకపోతే యాక్ట్రెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ యూ విల్ బి లైక్ దిస్ ఆఫ్టర్ 1 వీక్? దెర్ ఈజ్ నో గ్యారంటీ. నువ్వు చెప్పగలవా ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఎలాగైతే ఉన్నావో 1 వీక్ తర్వాత అలాగే ఉండగలవని? దెర్ ఈజ్ నో గ్యారంటీ. సో అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మన ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళమంట. సో అందువల్ల మనం ఏం చేయాలంటే, భూమి మీద బ్రతికిన కొంత సమయం మనం దేవుని కొరకు బ్రతకాల్సి ఉంది, నీతివంతులుగా బ్రతకాల్సి ఉంది. సో ఆయన్ని మహిమపరచడం కోసం బ్రతకాల్సి ఉంది. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో వేరియేషన్. ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. ఎందుకంటే ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మన చూపుల ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా మనం ప్రతి ఒక్కరూ పాపం చేస్తూ ఉన్నాం. సో ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరణించాల్సి ఉంది. శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ దాన్ని పంపించి దేవుని యొద్దకు వెళ్తుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ నిరంతరము సజీవంగా ఉంటుంది. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా ఆత్మ చనిపోదు కనుక దానికి ఏంటంటే ఒక జీవితం మన ఆత్మ నరకములోనే ఉండాలా, పరలోకంలో ఉండాలా అన్నది అది మన చేతుల్లో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం వింటున్న నీకు ఒక విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. నరకమును గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎలాగంటే చూడండి, నరకంలో ఎలాగంట వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే అక్కడ మన ఆత్మకి చావు ఉండదు, అక్కడ ఏంటంటే అగ్ని ఆరదంట. నిరంతరం నరకంలో ఎలా ఉంటుంది అంటే అగ్ని మండుతూ ఉంటుంది అనమాట. అగ్ని బాగా విపరీతంగా మండుతూ ఉంటుంది. ఆ మండుతున్న అగ్ని మన ఆత్మ ఆడుతూ ఉంటుందంట.
సో నరకం అనేది అలాగూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం వింటున్న నీవు నిత్య నరకంలో నుండి తప్పింపబడాలంటే సామాన్యులకు ప్రతి ఒక్కరూ, దేవుని ఎరిగిన బిడ్డైనా, దేవుని తెలుసుకున్న బిడ్డైనా, తెలియలేని సహోదరుడైనా కూడా ప్రతి ఒక్కరికి శరీరం మూలంగా చనిపోవడం అనేది అందరికీ ఏంటంటే సమానమే. కానీ మన శరీరం మట్టిలో కలిసిన తర్వాత ఆత్మ పరలోకంలో ఉండాలా, నరకంలో ఉండాలన్నది మన చేతిలో ఉంది. ఇక్కడ చూడండి, నరకం ఎలాగ ఉంటుందంటే అక్కడ పురుగు చావదు, అగ్ని ఏంటంటే ఆరదు అంట. ప్రియ సహోదరి సహోదరుడా, సో అలాంటి నరకంలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, లేకపోతే పరలోకంలో నిత్యము దేవునితో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇక్కడ చూడండి, బాగా క్రికెట్ వచ్చిన వ్యక్తి మాత్రమే మనకి క్రికెట్ నేర్పించగలరు. అదేవిధంగా ఎవరికైతే చెస్ బాగా వచ్చో ఆ వ్యక్తి మాత్రమే మనకి చెస్ నేర్పించగలరు. ఎవరికైతే చదువు బాగా వచ్చో మనకి చదువు నేర్పించగలరు. అదేవిధంగా ఎవరైతే మరణమును జయించి తిరిగి లేచి ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నారో అతను మాత్రమే నిన్ను నన్ను ఆ నిత్య నరకము నుండి తప్పించగలరు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అతను ఎవరో కాదు, 33.5 సంవత్సరములు నీలాగా నాలాగా మనుష్య రూపంలో భూమి మీద జన్మించి చనిపోయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన మరణమును జయించి రోజు సజీవంగా ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా ఆ నిత్య నరకంలో తప్పింపబడాలంటే ఆ మరణమును జయించిన వ్యక్తిని నువ్వు విశ్వసించడం ద్వారా, ఆయన నువ్వు స్వరక్షకునిగా అంగీకరించడం ద్వారా నువ్వు కూడా ఆ నిత్య నరకంలో నుండి తప్పింపబడతావని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, ఆ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏంటంట? యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని మన హృదయమందు విశ్వసిస్తే మనం ఏం చేస్తామంట? రక్షింపబడతామంట. ప్రియ సహోదరి సహోదరుడా, మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్న విషయం ఏమిటంటే ఆ మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన నోటితో ఒప్పుకొని మన హృదయమందు ఆయన దేవుడని మనం విశ్వసించగలిగితే మనం ఏంటంటే రక్షింపబడతామంట, ఆ నిత్య నరకం నుండి విడిపింపబడతామంట. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్. ఏంటి, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితాలు. ఎంతోమంది బలాఢ్యులు మరణించారు. సో మనము కూడా ఒకరోజు మరణించాల్సి ఉంది. కానీ ఈ మట్టిలోనికి శరీరం కలిసిపోయిన తర్వాత మన ఆత్మ నరకంలో ఉండాలా, పరలోకంలో ఉండాలన్నది నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి ఉంటుంది. కనుక అదిగో మరొకసారి వాక్యం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని హృదయం ముందు ఆయన విశ్వసించడం ద్వారా మనం ఏంటంటే నిత్యము ఆయనతో యుగ యుగము సజీవంగా ఆయనతో పరలోకంలో జీవించగలం. కనుక ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత ఏమవుతుందో నా బ్రతుకని తెలియని అయోమయ స్థితిలో ఇప్పటి వరకు ఉన్నావేమో. చనిపోయిన తర్వాత కూడా ఏంటంటే మన ఆత్మకు మనకి జీవం ఉంది. సో ఆ జీవం ఎక్కడ ఉండాలన్నది ఈరోజు మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. నరకంలో ఉండాలన్నదా, పరలోకంలో ఉండాలన్నది అని ఏంటంటే మన చేతిలో ఉన్న నిర్ణయం. కనుక ప్రార్థన చేసుకుందాం. మనందరూ ఆ నరకంలోని తప్పింపబడాలనేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక. అందువల్లనే నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఏంటంటే ఆ కలువరిశిల్లో యాగమయ్యారు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏమీ లేదు, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏంటంటే నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతాం. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, కరుణామయుడవగు తండ్రి, దేవ మమ్మల్ని ప్రేమించి భూలోకంలోకి వచ్చి దేవ మా కొరకు మరణించి తిరిగి లేచి మమ్మల్ని కూడా దేవా నాయన ఆ నిత్య నరకము నుండి తప్పించడానికి ఇష్టపడుతున్న దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో ఈ వాక్యంను చూసి ఎవరైతే అలాగూ నేను నిత్య నరకము నుండి తప్పించబడాలని ఇదిగో తండ్రి నీతో యుగయుగములు జీవించాలని ఆశపడుతున్నారో వాళ్ళందరూ ప్రార్థన ఆలకించి దేవా వాళ్ళని నరకం నుండి విడిపించమని ఇదిగో తండ్రి ప్రభా మీరు అడుగుచూ ఉన్నాము తండ్రి. దేవా మీరు కార్యం చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నాయన ఈ వాక్యంను చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దైవజనులు అందించిన సందేశాన్ని విన్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఫర్ మోర్ స్పిరిచువల్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కల్వరిగిరి మినిస్ట్రీస్. ప్రార్థన అవసరతల కొరకు కిందున్న నెంబర్ని సంప్రదించగలరు. మీ కొరకు మేము ప్రార్థించేదము. అందరికీ వందనములు.